జగన్ గారు చేసే యాత్రలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు చేసే యాత్రలు అవి పరామర్శ యాత్రలాగా లేదంట. ఏదైతే కర్నూలు వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి గారు, అది పరామర్శ యాత్రలా లేదంట, విజయ యాత్రలా ఉందంట. జైత్ర యాత్రలాగా. అంటే విజయ యాత్ర అంటే ఏంటి? గెలిచిన తర్వాత, అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసే యాత్ర ఏదైతే విజయ యాత్ర ఉంటుంది సార్, జైత్ర యాత్ర, అలాగా ఆయన తర్వాత చేసినట్టు అలా ఉందంట. సేమ్. ఎవరికి? నాకు కదండి, ఎవరికంటే ఏబిఎన్ విజయకృష్ణ గారికి. కాబట్టి ఆయన మాట్లాడే కొన్ని మాటలు నిజంగాను అది బాధతో కూడినటువంటి మాటలో, లేకపోతే ఎలా అంటే పాపం ఆవేదనతో కూడుకున్న మాటలో, లేకపోతే ఆనందంతో కూడుకున్న మాటలో నాకు అర్థం కాదు. కానీ కొన్ని మాటలు అయితే మాట్లాడాడు ఆయన మాట్లాడిన వీడియో కూడా పెడతాను నేను. కాబట్టి ఆయన మాట్లాడుతుంది ఏంటంటే 5.5 కిలోమీటర్లు అండి అది. జగన్ గారు కర్నూలు వెళ్ళడానికి, అంటే జైలుకి వెళ్ళి సందర్శించడానికి ఆ వెళ్ళే ఏదైతే ఉందో అది జస్ట్ 5.5 కిలోమీటర్లు. 5.5 కిలోమీటర్లు ఎంతసేపు వెళ్తారా ఎవరైనాను? అదే వెంకటకృష్ణ గారు అయితే సైకిల్ మీద వెళ్ళినా సరే ఒక అరగంటలో వెళ్ళిపోతాడండి ఆయన. అంతేనా? అరగంట అన్నట్టున్నాడు ఆయన. అరగంటలో వెళ్ళిపోతాడండి ఆయన. అరగంటలో వెళ్ళేదానికి, సైకిల్ మీద అరగంటలో వెళ్ళేదానికి 5.5 గంటలు అంటే ఏంటండి అది? అది యాత్ర లేకపోతే ఏంటండి అది? పైగా 3 రోజుల నుంచే జనాన్ని సమీకరిస్తున్నారంట. జగన్ గారు వస్తున్నారు, కర్నూలు వెళ్తారో, ఇలాగ జైలుకి వెళ్తారో, పరామర్శిస్తారో, విరూపాక్ష గారిని, ఎమ్మెల్యే గారిని పరామర్శిస్తాడు. కాబట్టి మీరంతా రావాలి అని ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో, గ్రామాల్లో మొత్తం వెళ్ళి, నాయకులందరూ వెళ్ళి ఒక 3 రోజులు జన సమీకరణ చేశారంట. చేస్తే కానీ అంతమంది రాలా. కాబట్టి అంత 3 రోజులు కష్టపడి జన సమీకరణ చేశారు కాబట్టి జనం వచ్చారంట. అర్థమైందా? ఇవి నేను మాట్లాడుతున్న మాటలు కదండి, వెంకటకృష్ణ గారు మాట్లాడుతున్న మాటలు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడాడు. నాకైతే చెప్పడం కుదరట్లేదు, కానీ ఆ స్లాగు అవన్నీ కూడా ఆయనకే బాగా కుదిరినాయి. ఆయన వీడియో నేను పెడతాను. చూసే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. జగన్ గారు కూడా జనం ఎందుకు వస్తున్నారు? పోగైతే వచ్చిన జనమా? డబ్బులు ఇస్తే వచ్చిన జనమా? లేదా అభిమానం చాటుకోవడానికి వచ్చిన జనమా? కాబట్టి ఖచ్చితంగా మీరు బాధ్యతగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. కొత్తగా మనం చాలా చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారి పర్యటనకే జనం పెరుగుతున్నారు. అసలు నో డౌట్ ఎట్ ఆల్. పర్యటనకి ఆంక్షలు పెరుగుతున్నాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పర్యటన అంటే జగన్ గారు పర్యటిస్తారా అంటే 3 రోజుల ముందు నుంచే అన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో చాలా సెక్షన్లు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ ఆ ఏరియా ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారి ఒక ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని వెహికల్స్ రావాలి, జగన్ గారు కూడా ఎంతమంది ఉండాలి, జనం రావద్దు, అక్కడికి వచ్చిన వాళ్ళకి పర్మిషన్ లేదు, కాదు కూడదంటే కనుక 30 యాక్ట్ అమల్లో ఉందంటారు, పోలీస్ కేసులు అంటారు. అర్థమైందా? కాబట్టి అలాంటప్పుడు కూడా చెక్ పోస్టులు పెడతారు. వెళ్ళొద్దని అడుగుతుంటారు. ముందే నోటీసులు ఇస్తారు. వైసీపీ నాయకులకి అయితే కనుక, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు పలానా చోటకి వెళ్తున్నారంటే కనుక, మరి అలాగే ఆ నాయకులకి అందరికీ నోటీసులు ఇస్తారా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగితే దానికి సమాధానం లేదు. కాబట్టి చెక్ పోస్టులు పెట్టి జనాన్ని ఆపుతారా అని అంటే కనుక దానికి వైఎస్ఆర్సీపీలు అడిగిన దానికి సమాధానం లేదు. కాబట్టి ఇలా సమాధానాలు లేని చాలా ప్రశ్నలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళందరి మాట అలా ఉందో ఈయన కలగన్నాడండి, అద్భుతమైన కళ వెంకటకృష్ణ గారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు కలగన్నట్టున్నాడు. కలగనకపోతే జైత్ర యాత్ర లేదా విజయ యాత్ర చేసినట్లు ఈయనకి ఎందుకు అనిపించింది నాకు అర్థం కాల. అర్థమైంది మీకు? అసలు ఈయనకి ఆ థాట్ ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లా. అది పరామర్శ యాత్రైనా మీరు, నేను, వెంకటకృష్ణ గారు, లేకపోతే సునీలో, లేకపోతే ఇంకా ఎవరెవరో వెళ్తే మళ్ళీ పట్టించుకునే వాళ్ళు ఎవరుంటారో, మనం చూసే వాళ్ళు ఎవరుంటారో. కాబట్టి ఒక ఎమ్మెల్యే వెళ్ళినా లేకపోతే వేరే ఎవరైనా పట్టించుకోరు, జనాలు పెద్దగా రారు, ఉండరు. కానీ 40% ఓట్ షేర్ ఉన్నటువంటి వ్యక్తి ఒక సొంతంగా పార్టీ పెట్టి వేరే పార్టీల మీద ఏ పార్టీల మీద డిపెండ్ అవ్వకుండా ఒకే ఒక్కడగా తన ఒక పార్టీతోనే జనాల్లోకి వెళ్ళి సీఎం అయినటువంటి వ్యక్తి, అంటే ప్రజాదరణ ఉన్న నాయకుల్లో జగన్ గారు అవ్వడం. కాబట్టి అలాంటి వ్యక్తి వెళ్తున్నప్పుడు జనం రాకుండా ఎలా ఉంటారో, పైగా ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన వెళ్తే జనం రాకుండా ఎలా ఉంటారు? కాబట్టి ఆ జనం వస్తున్నారని బాధతోనా లేకపోతే నాకు ఏం అర్థం కాల. కాబట్టి అంటే 5.5 గంటలు పట్టింది కదా అని అన్నారు ఆయన. తర్వాత నేను పోస్ట్ చూసా, మరి వైఎస్ఆర్సీపీ పెట్టారు, ఎవరు పెట్టారో తెలియదు. కానీ
ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రిలీజ్ చేసి రోజున ఏంటి జైత్రయాత్రలాగా చేయలేదా? అప్పుడు మీరు మాత్రం అదిగో అభిమానం, చంద్రబాబు నాయుడు గారంటే అభిమానం అని ఇలా జాకీలు కొట్టి లేపలేదా పైగా భయవచ్చమైన జాకీలు, పైగా క్రేన్లు ప్రొక్లేన్లు వాడారు కదా లేపడానికే అని వైఎస్ఆర్సీపీలో మరి ఎవరో జగన్ గారి అభిమానులు ఎవరో పోస్ట్ పెట్టారు. నేను చదివానండి, నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఇలా ఆలోచిస్తున్నారా, ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నారా అనేది నాకు అనిపించింది. కాబట్టి అదండి వెంకటకృష్ణ గారు ఏది మాట్లాడినా సంచలనమే. పనిగట్టుకుని ఈ వీడియోని మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఎక్కువగా దీన్ని షేర్ చేస్తున్నారేమో, దీన్ని వైరల్ చేస్తున్నారేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన కలగన్నాడో కాబట్టి అది జైత్రయాత్ర, విజయయాత్ర లేదా పరామర్శ యాత్ర కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నా కానీ ఆయన మాట్లాడిన మాట బాగుంది, ఆ ఫీల్ బాగుంది. ఏంటది? విజయయాత్ర ఎప్పుడు చేస్తారు? గెలిచినప్పుడే చేస్తారు ఇక. కాబట్టి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన కలగన్నాడు కాబట్టి ఆయన డిసప్పాయింట్ చేయకూడదని ఉద్దేశం ఏంటంటే బీభత్సంగా వైరల్ అవుతుంది. ఆ క్లిప్ ఏదైతే వెంకటకృష్ణ గారు మాట్లాడిందో అది చాలా వైరల్ అవుతుంది. అదనే కాదులేండి, వీళ్ళు మాట్లాడినవన్నీ కూడా ఒక రకంగా చెప్పాల్సి వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ ఏమి ఉండదు వాస్తవం మాట్లాడాలంటే. కాబట్టి అది జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎండ వరకు చూసిన తర్వాత కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.